హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే సమాచారం అందరికీ షేర్ చేయండి బా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన వార్ 2 ఈవెంట్ గురించి బా. అంటే మన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గురించి. నిజానికి ఈ ఈవెంట్ జరిగిన తర్వాత అసలు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్లో ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది బా. ఏంటంటే అసలు అది హిందీ సినిమా కాదు, తెలుగు సినిమా, తెలుగు నుంచి హిందీలో డబ్ చేస్తున్నారు అన్న టైప్లో క్లారిటీ అయితే వచ్చింది బా. నిజానికి మన రుతిక్ రోషన్ గారే అసలు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అబ్బా ఏంది అన్న టైప్లో అయితే అనడం అయితే మనకైతే ఆ ఎక్స్ప్రెషన్లో అయితే కనిపించిపోయిందని చెప్పచ్చు. అలాగే అసలు మోస్ట్ వాంటెడ్ యాక్టర్ అని చెప్పచ్చు మొత్తం ఇండియాలోనే మన రుతిక్ రోషన్ గారు. ఆయనే ఒక యాక్టర్ని పొగడడం అంటే, అది కూడా మన జూనియర్ ఎన్టీఆర్ అన్నని పొగడడం అంటే మామూలు విషయం కాదు భయ్య. సింగిల్ టేక్ ఆర్టిస్టు అని చెప్పేసి మాట్లాడడం ఆయన గురించి అసలు ఇది వేరే లెవెల్ అని చెప్పచ్చు. ఇప్పటిదాకా అంటే మన అన్న అసలు నాకు ఇంకోటి అనిపించింది భయ్య. ఇప్పటిదాకా నేను ఏమనుకున్నా అంటే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పేసి నేను అనుకున్నాను. కాదు, వాళ్ళిద్దరికీ 25 ఏండ్లు అంటే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మన జూనియర్ ఎన్టీఆర్ అన్నకు కావచ్చు, మన రుతిక్ రోషన్ గారికి కావచ్చు 25 ఏండ్లు అయితే అవ్వడం అయితే జరిగింది భయ్య. అది ఇప్పుడు ఈవెంట్ పేరుతో మనకు ఆ ఈవెంట్ని అయితే చేశారు అన్న టైప్లో అనిపించింది. 25 ఏండ్ల ఈవెంట్ ఒకటి, అలాగే మన వార్ 2 ఈవెంట్ ఒకటి చేసుకోవాల్సింది. కాకపోతే ఇక్కడ రెండు కలిపేసి ఒక్కటిగా అయితే చేసేస్తాడు. అందుకే నిన్న అంతసేపు మన జూనియర్ ఎన్టీఆర్ అన్న అయితే మాట్లాడాడు భయ్య. ఇంకో విషయం వచ్చేసి ఇప్పటిదాకా అసలు ఒక్క కాలర్ ఎత్తే అన్న ఇప్పుడు 2 కాలర్లు ఎత్తి, అలాగే రుతిక్ రోషన్ గారు పక్కన వచ్చి మళ్ళీ కాలర్ ఎత్తుతాడు భయ్య. అసలు ఆ హై ముందు చాలా వరకు అసలు సినిమా మీద ఇంకా బీభత్సమైన హోపు పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే మామూలుగా కాలర్ ఎత్తితేనే సినిమా భారీగా ఉంటుంది, అసలు ఎవ్వరు కొట్టేదే ఆపోజిట్లో ఉండడు అన్న టైప్లో ఉంటుంది. అలాంటిది ఇంకా రుతిక్ రోషన్ గారు మన ఎన్టీఆర్ అన్న ఇద్దరు కలిసి కాలర్ ఎత్తారంటే ఇంకా అది పీక్స్ అని చెప్పొచ్చు. ఒక మన నాగవంశీ గారు అయితే ఇది తెలుగు సినిమానే, మనకు డబ్ సినిమా మాదిరి మీకు అనిపించదు, అసలు లిప్ సింక్తో సహా మీకు తెలుగు సినిమా లాగానే ఉంటుంది, ఎక్కడ కూడా మీకు చిన్న డౌట్ కూడా రాదు అది హిందీ సినిమా అని చెప్పేసి. మేము తెలుగులోకి రుతిక్ రోషన్ గారు తెస్తున్నట్టు ఉంటుంది, కానీ మన ఎన్టీఆర్ అన్న హిందీలోకి పోతున్నట్టు ఉండదు అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చారు భయ్య. ఇంకో పక్క మన త్రివిక్రమ్ గారు చెప్పారు భయ్య ఒక్కటైతే నాకు అదైతే మైండ్ బ్లో అయింది అని చెప్పొచ్చు. ఏంటంటే ఇప్పటిదాకా మనం చూసిన స్టోరీలు అంటే స్పై యూనివర్స్లో అంటే ఒక ఫ్యామిలీని చంపడం, వాళ్ళు రివెంజ్ తీసుకోవడం, వాళ్ళు ఇండియాకి అగైనెస్ట్గా మళ్ళీ మారడము, ఇలాంటివే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అన్న తీసుకోవడానికి కారణం ఆ క్యారెక్టర్కి అసలు మామూలు విషయం కాదు భయ్య. ఎందుకంటే త్రివిక్రమ్ గారు చెప్పిన దాని ప్రకారం దానికి ఒక సపరేటు ఒక క్యారెక్టరైజేషన్ కోసమే ఆయన తీసుకున్నారు. అలాగే దానికంటూ ఒక సస్పెన్స్ క్యారెక్టర్ కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పారు భయ్య. అది ఊహించుకుంటేనే సినిమాలో అలాంటి సస్పెన్స్ ఏముంటుంది అంటే, వాటు అంటేనే మనం మామూలుగా ఇటు పక్క నుంచి ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా అసలు అంటే ఇండియాకి అగైనెస్ట్గా మారడము, వాళ్ళ ఏజెంట్లే, అది అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు వాళ్ళు కొట్టుకోవడం ఇట్లా జరుగుతుంది. కాకపోతే అంత సర్ప్రైజింగ్గా క్యారెక్టర్ అసలు ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ ఎందుకు డిజైన్ చేశారు అనేది మనము థియేటర్లో చూస్తే మాత్రం ఒక పీక్స్లో అయిపోతారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. ఇంకా కూలీ సినిమా కూడా ఆపోజిట్గా వస్తుంది అది దీని చెప్పేసి చాలామంది చెప్పుకుంటున్నారు. అంటే ఏ సినిమా అంటే పోటీ లేదు భయ్య. ఎందుకంటే వాళ్ళు అసలు ఏది కూడా పెద్ద ఇదిగా తీసుకోవట్లేదు. వాళ్ళ సినిమానే, వీళ్ళ సినిమానే అన్న టైపులో తీసుకుంటున్నారు. కొంతమంది మాత్రం అంటే ఎన్టీఆర్ అన్నకి ఆపోజిట్గా ఉన్న వాళ్ళు మాత్రం కూలీ సినిమానే ఎక్కువ అది దీని చెప్పేసి అయితే చెప్పుకుంటూ వస్తున్నారు భయ్య. అయితే ఈ విషయం గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి